హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్. నేను సుమాన్. మరికొన్ని గంటల్లో 2023వ సంవత్సరం ముగిసిపోయి 2024వ సంవత్సరం రావడానికి సంసిద్ధంగా ఉందని భావించవచ్చు. సో అలాగే వీకెండ్, మంత్ ఎండ్, ఇయర్ ఎండ్ కాబట్టి ముఖ్యంగా యువకులు, యువత లైఫ్ ఎండ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. 31st ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి కొత్త సంవత్సరాలు. కానీ జీవితం పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఈ సందర్భంగా మీకు సూచిస్తూ ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి కొత్త సంవత్సరానికి ప్రణాళికలు వేసుకోవాలి తప్పితే మద్యం మత్తులో, గంజాయి మత్తులో, మత్తు పదార్థాల మత్తులో మునిగిపోయి జీవితాల మీదకి తీసుకొచ్చుకోవద్దని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తూ సో అడ్వాన్స్గా అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ దేశవ్యాప్తంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఈ 2023వ సంవత్సరంలో అనేక వరదలు, తుఫాన్లు అలాగే వర్షాల కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని భావించవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే మూగజీవాలు సైతం అల్లాడినటువంటి సంవత్సరంగా 2023 చరిత్రకెక్కుతుందని చెప్పవచ్చు. అలాగే వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ముఖ్యంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వర్షాలు, వరదల కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోయాయని భావించవచ్చు. అలాగే కొన్ని వందల మంది ఆ వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచినటువంటి సందర్భాల్ని ఈ 2023 మిగిల్చిందని చెప్పవచ్చు. అలాగే ప్రముఖులైనటువంటి వాళ్ళు సైతం 2023లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గుర్తు చేసుకొని నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటగా చూసినట్టయితే రాకేష్ మాస్టర్ అని అనేక టీవీ సీరియల్స్, రియాలిటీ షోలలో పేరు సంపాదించుకున్నటువంటి రాకేష్ మాస్టర్ గారు 100కి పైగా సినిమాలకి కొరియోగ్రాఫర్గా పనిచేసినటువంటి రాకేష్ మాస్టర్ గారు జూన్ 18వ తారీఖున చనిపోవడం జరిగింది. అలాగే మరొక తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించి బహుజనవాదిగా, అంబేద్కర్ వాదిగా, ఒక యువకుడిగా అత్యంత సమాజాన్ని మార్చగల పట్టుదలతో మార్చాలనే ఆలోచన ఉన్నటువంటి సాయి చంద్ గారు తన మాటతో, తన పాటతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి దగ్గరైనటువంటి సాయి చంద్ గారు జూన్ 29వ తారీఖు నాడు చనిపోవడం అనేది అత్యంత బాధాకరం. సో తాను బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక నాయకునిగా, అలాగే రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పదవి బాధ్యతలు నిర్వహించి ఆ పదవిలో ఉండగానే గుండెపోటుతో మరణించడం అనేది 2023వ సంవత్సరం అత్యంత విషాదాన్ని కలిగించిందని చెప్పవచ్చు. అలాగే ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే పరిచయం లేనటువంటి పేరు, ప్రతి గుండెల్లో, ప్రతి పేదవాడి గుండెల్లో గూడు కట్టుకొని తన మాట ద్వారా, తన పాట ద్వారా ప్రజల్లో విస్తృతమైనటువంటి చైతన్యానికి పునాదులు వేసినటువంటి కామ్రేడ్ గద్దర్ గారు కూడా 2023లో తెలంగాణ ప్రజానికం నుండి దూరం కావడం అనేది అయితే అత్యంత బాధాకరం. సో ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క పేద కుటుంబాల్లో తన పాట ద్వారా, తన మాట ద్వారా ఉద్యమాల నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు నడిపి, అలాగే పేదల పక్షాన నిలబడి పేదల అణగారిన వర్గాల ప్రజల పక్షాన నక్సలైట్గా ముద్ర వేసుకొని తన గుండెల్లోనే గుండులు దింపేసుకొని తన ఒంట్లో బుల్లెట్ ఉన్నప్పటికీ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సామాజిక రుగ్మతలు రూపుమాపాలంటే తప్పనిసరిగా తన అవసరం ఉందంటూ తన మాట ద్వారా, తన పాట ద్వారా ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు విస్తృతంగా చేసినటువంటి మరో పాటల పూతోట, మరో ఉద్యమాల శిఖరం గద్దర్ అని చెప్పవచ్చు. అటువంటి గద్దర్ గారు కూడా ఈ 2023వ సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజానికం నుండి దూరం కావడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అలాగే ఆ మరణ అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి మరొక జర్నలిస్టు, అలాగే తెలంగాణ ఉద్యమకారులు అజహరుద్దీన్ అలీఖాన్, సియాసిత్ ఉర్దూ దినపత్రిక ఎండి అయినటువంటి అజహరుద్దీన్ అలీఖాన్ గారు కూడా గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొని కొన్ని గంటల వ్యవధిలోనే ఆగస్టు 7వ తారీఖు నాడు తాను కూడా మరణించడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మనం చెప్పవచ్చు. అలాగే చూసినట్టయితే తారక రత్న, నారా లోకేష్ గారి పాదయాత్రలో పాల్గొన్నటువంటి తారక రత్న గారు కూడా 2023వ సంవత్సరంలోనే ప్రజల నుండి దూరం కావడం అనేది అత్యంత బాధాకరం అని చెప్పవచ్చు. అలాగే మరొక సీనియర్ కళా తపస్విగా పేరు సంపాదించినటువంటి కె విశ్వనాథ్ గారు కూడా ఈ 2023వ సంవత్సరంలోనే ప్రజల నుండి దూరం కావడం అనేది అత్యంత బాధాకరం. అలాగే మరొక సీనియర్ నటులైనటువంటి చంద్రమోహన్ గారు కూడా 2023వ సంవత్సరంలోనే
తాను కూడా సుమారుగా 1000 సినిమాలలో పైగా నటించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో మంచి నటుడిగా పేరున్నటువంటి చంద్రమోహన్ గారు కూడా 2023వ సంవత్సరంలోనే మరణించడం జరిగింది. నటులు సుధీర్ వర్మ గారు, అలాగే జమున గారు, అలాగే శరత్ బాబు గారు కూడా 2023వ సంవత్సరంలోనే ప్రజల నుండి దూరం కావడం జరిగింది. వరదల పేరుతో అటు సామాన్య జనానికము, ఉద్యమకారులు, అలాగే గాయకులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఈ 2023లో ప్రాణాలు కోల్పోవడం అయితే అత్యంత బాధాకరం అని చెప్పవచ్చు. ముఖ్యంగా 2024వ సంవత్సరంలో సంతోషంగా ఆహ్వానిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో నేను మీ సుమన్. థ్యాంక్ యూ.